చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్ దర్శి. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడును. మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్, మ్యారేజ్ బ్యానర్స్, షాప్ బోర్డ్ ప్లేట్స్, కార్ పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును. శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి. సెల్ 9985733337. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. మంగళగిరిలో జనసేన సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లో బుధవారం రాత్రి పోలీసులు సోదాలు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేశారని, ఈ ఘటనను ఖండిస్తున్నట్లు జనసేన జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి, కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త లాయర్ వరికుటి నాగరాజు ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. అందరికీ నమస్కారం. గత రాత్రి మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బంది, అలాగే కార్యాలయ మీడియా సిబ్బంది నివసిస్తున్న అపార్ట్మెంట్లోనికి పోలీసు సిబ్బంది వితౌట్ ఇంటిమేషన్ అర్ధరాత్రి వేళ అందరూ నిద్రిస్తున్న వేళ ముందస్తు సమాచారం లేకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ వారిపై అక్రమ కేసులను బనాయించాలనే ఒక దురుద్దేశంతో పోలీసు వారి వెంట గంజాయి పొట్టం, అలాగే బ్రౌన్ షుగర్ని తీసుకెళ్లి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బందిపై అక్రమ కేసులు బనాయించాలనే ఒక సంకల్పంతో మన జగన్ రెడ్డి ఈరోజు ఒక దుర్మార్గమైన పరిపాలనకు తెరలేపారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఎటు వెళ్తుందో, ఈ పోలీస్ వ్యవస్థను ఎలా వాడుకుంటున్నారో తెలియని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. గత 2 రోజుల క్రితం చూసుకుంటే నెల్లూరులో తెలుగుదేశం నాయకుల పైన, జనసేన పార్టీ నాయకుల ఇళ్ల పైన సోదాలని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ బెడ్రూమ్లో కూడా వెళ్ళి సోదాలు వితౌట్ నోటీస్ చట్టాన్ని ఈ పోలీసు వ్యవస్థలను, మన రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలను ఈ జగన్ రెడ్డి ఎలా వాడుకుంటున్నాడు అనేది ఇది ఒక నిదర్శనం. అసలు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారో ఈ జగన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన సమయం ఆసనం. ఎందుకంటే మన భారతదేశ రాజ్యాంగం అనేది ప్రపంచ దేశాలలోనే అందరూ గర్వించదగ్గ మన రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసుకున్న రాజ్యాంగంకి ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగమే ఈ ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారని చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది. ఒకవైపు చూస్తుంటే ఈ పిచ్చి తుగ్గులకు పరిపాలనలో జగన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ప్రభుత్వ అధికారులను న్యాయ వ్యవస్థను వాళ్ళ అధికారాలను తగ్గిస్తూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను కాజేయాలనే దురుద్దేశంతో ఆ చట్టంలో 2 సంవత్సరాలు ఒక వ్యక్తి ఆ ఆస్తిని వైపు చూడకపోతే ఎవరైనా వచ్చి క్లైమ్ చేసుకుంటే వాళ్ళ పేరున దారాదత్తం చేయడానికి ఈ జగన్ రెడ్డి, ఈ పిచ్చి తుగ్లక్ రెడ్డి ఈ చట్టాన్ని తయారు చేశాడు. గత కొన్ని నెలలుగా ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు, అలాగే కొన్ని వ్యవస్థలు వ్యతిరేకిస్తున్న ఈ జగన్ రెడ్డికి చీమకు పుట్టినట్లుగా కూడా లేని పరిస్థితి. అలాగే ఈ మధ్యకాలంలో గత 2 రోజులుగా ఈ సోషల్ మీడియాలో ఒక చట్టం చూస్తుంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులను థర్డ్ క్లాస్ మెజిస్ట్రేట్లుగా, అలాగే విఆర్ఏలను గవర్నమెంట్ లీడర్లుగా రాసుకున్న జీవో తయారు చేసిన జీవో నెంబర్ 236 గా ఈ సోషల్ మీడియాలో చర్చలో పడుతుంది. ఈ రాష్ట్ర పరిస్థితిని ఈ జగన్ రెడ్డి ఎటు తీసుకెళ్తున్నాడు? మేము సంక్షేమ ప్రభుత్వం, మాది సంక్షేమ ప్రభుత్వం, మేము పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్నామంటూ మన రాష్ట్ర ఆస్తులను ప్రభుత్వ ఖజానాను గడ్డికొడుతూ లక్షల కోట్ల
మన ఆంధ్ర కాస్మోపాలిటిక్ సిటీ అయిన వైజాగ్లో సుమారు 13 ఆస్తులని 2,954 లక్షల కోట్ల రూపాయలను ఆస్తులను తనఖా పెట్టి నేను చేస్తున్న సంక్షేమాన్ని వాడుకుంటూ నేను బట్టలు నొక్కుతున్నాను, నేను డబ్బులు తీసుకోండి అంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెడుతూ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి తీసుకెళ్తున్న ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని త్వరగా గద్దెదించాలని, దీనికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని ఈ గత రాత్రి జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బంది అలాగే ఆఫీసు మీడియా సిబ్బందిపై జరిగిన దాడిని, అక్రమ కేసులను మేము తీవ్రంగా ఖండిస్తూ కనిగిరి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాబో రోజులలో గద్దె దించుతామని, జగన్ రెడ్డి నీకు తెలియకపోతే చట్టం అనేది తెలుసుకో, నీ దగ్గర ఉన్న న్యాయ కోవిధులను అడిగి తెలుసుకో, ఎక్కడికైనా మీరు ముందస్తుగా సర్చ్ చేయాలంటే సంబంధిత అధికారుల ద్వారా నోటీస్ వెళ్ళాలి, మీరు ఎందుకు సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలి, అక్కడ లేడీస్ ఉంటే ఆ లేడీస్ యొక్క లేడీ స్టాఫ్ తీసుకెళ్ళాలి. గత రాత్రి అక్కడ ఉన్న పని మనిషిని కూడా ఆమె ఏందయ్యా అని అడిగిన నెట్టి వేసి లోపలికి వెళ్ళి ఈ వ్యక్తిగత సిబ్బంది పైన వాళ్ళని బెదిరింపులోకి లోను చేయడం అనేది ఈ జగన్ రెడ్డి పరాకాష్ఠకి పిచ్చి చుట్ల పనులకి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. జగన్